పెద్ద ఆపరేమో అనుకోవచ్చు ఆయన. ఏంటి 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుడు అంటే ఇంకా ఇస్సాకు ఏదో పెద్దగానే బహుమానం ఉందనుకోవచ్చు. తీసుకొని పోయి ఏం చేస్తున్నాడు? మోరియా పర్వతం మీద నాకు ఎన్నేళ్ళు నరకే ఏమన్నాడు? నరకే నాకు దహన బలిగా ఇచ్చే అంటే అక్కడ ఏమంటారు? పరిశోధించడానికి. ఎన్ని సంవత్సరాలు పరిశోధన అయిపోయిందమ్మా? అప్పటికి 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ అంటున్నాడు రాక పాపం ఆ ముసలిదనంలో పుడితే నువ్వు అతను నాకు ఇచ్చేయి అంటే చర్చలోకి ఇచ్చేయాలి కాదు. నరికి 2 కొడితే మొత్తం అట్టబడి అక్కడపోలంటే అదే, పల్లె అడుపునంటే అదే, పలిపీఠం మీద చేసేది అదే. గొర్రెను ఏ పశువును వధించే రీతిగా వధించు అంటే చూడండి ఎంత బాధ అయింది. అన్ని సంవత్సరాల తర్వాత చూడండి, అయినా ఒక్క మాట కూడా శారాకి చెప్పలేదు. అయినా ఒక్క మాట కూడా శారాకి చెప్పలేదు. ఇచ్చింది నువ్వు, అడుగుతుంది నువ్వు, నీ బాధను దగ్గర పెట్టేస్తాను. లోపల బాధ ఉంది, లోపల వేదన ఉంది, లోపల అక్కడ ఏమన్నా నీవు ప్రేమించు నీ కుమారుడు. మరి ముసలితనం పుడితే ఎంత ఆప్యాయంగా చూసుకుంటారు. పెద్ద ఫంక్షన్ చేశాడు పాపం. ఏం చేశాడు? పెద్ద ఫంక్షన్ చేశాడు ఆయన. అంత ప్రేమ. ఇప్పుడు అడిగాడు, నేను ఇయ్యను అనలే. ఆ బాధను లోపల తెగించుకొని శారాకి చెప్తే అక్కడ గొడవైంది. కానీ శారాకి చెప్తే దేవుడి కన్నా నా కొడుకే ఇంపార్టెంట్ అంటాడేమో అనుకుని భయపడి కొంతమంది పనులను పక్కన పెట్టుకుని గాడిదని తీసుకొని కొడుకుని తీసుకొని అప్పుడు నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. తీసుకొని పర్వతం దగ్గర పోగానే ఆ దాసులను అక్కడ వచ్చి మన ఇద్దరు పద కట్టెల మూట మోగించి ఏమోట కట్టెల మూట మోగిస్తుంటే డౌట్ వచ్చింది. అంత తెలివిగా పెరిగాడు. అప్పుడు నానా ఏమన్నాడు? నానా అంటే కొడక అంటే కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పుకి ఆయుధాలు ఉన్నాయి, మరి పశువు ఏంటిది? గొర్రె పిల్ల ఎక్కడ నానా అంటే దేవుడే చూసుకుంటాడు. పదాన్ని ఏమన్నాడు? మౌనంగా పైకి ఆయన తండ్రి కొడుకులే కట్టారు దాన్ని. దేన్ని? బలిపీఠం. తండ్రి కొడుకునే ఏ చేతులతోనే చేస్తున్నాడు. ఆయన నిలబెట్టి స్కూల్కి పంపేటప్పుడు టై బెల్ట్ కట్టేట్టుగా నిలబెట్టి టై బెల్ట్ పెట్టి పంపిస్తారు కదా, చేతుల కాలం కట్టి ఎత్తుకొని దాని మీద బాబు పెడితే ఏమని తెస్తాడు. అప్పుడు కత్తి లేపి యెహోవా నామమున అతను కత్తి